ఓకే ఓకేనా మిత్రులకు అందరికి నమస్కారం. ప్రధానంగా 2-3 అంశాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, మిత్రులు రాకేష్ రెడ్డి గారు, మీకు అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రధానంగా గత 15 రోజులుగా తెలంగాణలో రైతాంగం పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కలత చెందే విధంగా, బాధపడే విధంగా, తెలంగాణలో ఎందుకు ఇట్లా పరిస్థితులు మారిపోయినటువంటి ఆవేదన, ఆగ్రహం వస్తూ ఉంది. కారణం రైతాంగంకి సరైనటువంటి భరోసా ఇచ్చేటువంటి పని చేయలేదు. రైతు భరోసా ఇస్తామని చెప్పి మోసం చేసి కేవలం ఆనాటి మా అధినేత కేసీఆర్ గారు రైతే రాజు కావాలని, వ్యవస్థలే విశ్వాసం ఉండాలని రైతాంగానికి రైతు బంధు అనేటువంటి కార్యక్రమం పెడితే ఆ పేరును మార్చి మేము భరోసా చేస్తాము అని చెప్పి ఇవాళ డోకాబాద్ చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కేవలం రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే, అది కూడా పార్షియల్గా వేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఒకవైపు విద్యుత్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఒకవైపు నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇన్ని అధిగమించి ఇలా రైతాంగం పంట పండించి తీసుకొస్తే ఇలా పంట పరిస్థితి రైతాంగం అంతా కూడా కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నది. మనం పత్రికల్లో అనేక సందర్భాల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. రైతాంగం అధికారుల కాళ్ళ మీద పడడం, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద కాళ్ళు పట్టుకొని మా పంట కొనండి సారు అని ఇవాళ మోకరిల్లుతున్నటువంటి ఒక దుర్వ్యవస్థను ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపేమో ధాన్యం అంతా తడిచిపోతూ ఉంది. ధాన్యం తడిచిపోయిన నీళ్ళలో ధాన్యం తేలుతూ ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనండి అని ఆదేశాలు మాత్రం పత్రికల్లో వస్తూ ఉన్నాయి, కానీ ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటి రీతిలో అధికార స్పందన లేదనేటువంటి మాట వాస్తవం. ఇటువంటి స్థితిలో రైతాంగానికి అండగా ఉండాలని, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలని, రైతాంగం పట్ల మా అధినేత కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు దూరమైపోతున్నటువంటి భావన నుండి రైతాంగాన్ని పోరాటం వైపు మళ్లించడానికి మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం అంతా కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి, ఓ ప్రభుత్వమా, నువ్వు కనీసం మాకు భరోసా ఇవ్వకుండా మేము తెచ్చిన గింజలు కొనండి అని ప్రాధేయపడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం అనేటువంటిది ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు ధాన్యాన్ని అన్నీ కొనండి. ధాన్యాన్ని కొనడమే కాదు, ఇంకొక వైపు మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉన్నాం. మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. కార్పొరేట్ కంపెనీలే కానీ లేకుంటే మిగతా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. 50% ఆఫ్ అని పెడతారు. చిన్నగా ఎక్కడనో కండిషన్స్ అప్లై అని పెడతారు. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి కూడా కండిషన్ అప్లైకి వచ్చింది. ఇవాళ ఏమైంది, తెలంగాణలో 500 బోనస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎగవేసింది. ఎగవేయడమే కాకుండా ఇవాళ ఇంకొక చిలుక పలుకులు పలుకుతూ ఉన్నది. సన్న వడ్లకు మాత్రమే, మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు తెలంగాణలో పండే పంట ఏందని. 100% రైతాంగం సన్నవడ్లు వేయరు. కేవలం ఒక 20% మాత్రమే తెలంగాణలో సన్నాలు పండించేటువంటి పరిస్థితి. ఎందుకంటే సన్నాలు పండించడం వల్ల రైతాంగానికి అధిక పెట్టుబడి ఒకవైపు, దిగుబడి తక్కువ వస్తుంది అనేటువంటి ఒక దాంతో
ఇవాళ ఎవ్వరు కూడా ఆ వైపు పోతలేరు. గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇదే మాట అంటే మరి వడ్లు కొనము మేము, దొడ్డు వడ్లు కొనమని ఆ రోజు కేంద్రం ఎత్తేస్తే సన్నవడ్లు పెట్టాల్సుకున్నటువంటి దురవస్థ వస్తుందేమో తెలంగాణ కంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా మా మీద ఎదురుదాడి చేశారు. తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా వీళ్ళే ఒక ప్యాటర్న్ పెడతా ఉన్నారని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ కండిషన్ సప్లై ఏంది? ఇవాళ 200 యూనిట్ల విద్యుత్కు కండిషన్ సప్లై, మీరు 90 లక్షల మంది ఇవాళ రేషన్ కార్డులు ఉంటే మీరు ఇచ్చింది 20 లక్షల మందికి కూడా లేదు. గ్యాస్ సిలిండర్కు కండిషన్ అప్లై, రుణమాఫీకి రేపు కండిషన్ అప్లై ఏం చేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మీద విశ్వాసం పోయింది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోయింది. ఇచ్చిన ఏ హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మేము సీరియస్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాడదలుచుకున్నాం. రైతాంగం వడ్లు కొనేదాకా, రైతాంగంకు బోనస్ ఇచ్చేదాకా, రైతాంగానికి అవసరమైనటువంటి సహాయం అందించేదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యక్షేత్రంలో ఉండి రైతులకు అండగా ఉంటాం. ఏ మేరకైనా పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఇవాళ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది, అసలు ఈ పరిపాలన ఎట్లయిపోయిందంటే పేరుకేమో ప్రజాపాలన, ఇలా ప్రభుత్వ పనితీరు చూస్తూ ఉంటే ఇది పన్నుల పాలనగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది, భయం అవుతూ ఉంది. నిన్న రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఎట్లా వనరులు సమీకరించుకోవాలి, ఏ వనరులు అన్నీ పెంచాలి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, విద్యుత్ ఛార్జీలు పెంచాలి, ఎట్లా ఆదాయ మార్గాలు ఎట్లా సమీకరించుకోవాలని చెప్తా ఉన్నాడు. ప్రజాపాలన అంటే కేవలం పన్నులు వేయడమేనా? ఈ 5 నెలల పాలనలో మీరు చేసింది ఏంది? 18,300 కోట్లేమో అప్పులు తెచ్చిండ్రు. అట్లాగే కేవలం 1వ తారీఖు నాడు వేతనాలు మాత్రమే వేస్తున్నారు తప్ప మిగతా సంక్షేమ పథకాలు లేవు. ఆనాడు కేసీఆర్ గారు 7,500 కోట్లు రైతుల గురించి, రైతు బంధు గురించి పెట్టినటువంటి డబ్బునే ఇలా రైతు బంధుకు మీరు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అదనంగా ఇలా ప్రజానీకానికి ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. ఇది ప్రజాపాలన పోయి పన్నుల పాలన వస్తుందేమనేటువంటి ఒక భయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నికలు ముగియకముందు ఒక మాట, ఎన్నికలు ముగిసినాక ఒక మాట. ఇది మొత్తం కూడా ఇవి ప్రజల మీద భారం మోపడానికి వేస్తున్నటువంటి ఒక కాన్స్పిరెన్సీగా కనబడతా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పథకాల రోజు తెచ్చి వాటిని కొంత సమకూర్చుకుందామంటే ఆ రోజు ఏమన్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీ నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్నారు. మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు పెడుతుందో మరి చెప్పాలి కదా. మేము ఆ రోజు పెట్టినాం, మంచి పథకం అని పెట్టినాం, దాని ద్వారా కొంత సహాయం అంతది అని అనుకున్నాం. ఆ రోజు వద్దన్నోళ్ళు ఇవాళ మళ్ళీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా డబ్బులు సేకరించాలంటూ, అప్పుడు భూములు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉన్న దగ్గర ఎక్కడో దగ్గర అమ్మడానికి మేము ప్రయత్నం చేస్తే భూములు అమ్ముతున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. భూముల దగ్గర భూములు అమ్మొద్దు, భూములు మొత్తం అమ్మేస్తున్నారు అన్నారు. మళ్ళీ ఇవాళ భూములు అమ్మడానికి మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారో మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ నియామకాలకు పరీక్ష ఫీజులు ఉన్నాయన్నారు. ఇవాళ పరీక్ష ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్టు మరి మనం కనబడతా ఉంది. ఇట్లా బెల్ట్ షాపులు తగ్గిస్తామన్నారు. మళ్ళీ ఏమైనా బెల్ట్ షాపులు నిన్న ఎక్సైజ్ అధికారులతో సమీక్షించి ఆదాయం ఎంత వస్తే అంత లాగండి అని అంటా ఉన్నారు. అంటే దీనికి అర్థమైంది, ఒకవైపు ఏమో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పిండ్రు, ఎక్కడ మమ్మల్ని అయితే విపరీతమైన బదనాం చేసి ఊరూరికి బెల్ట్ షాపులు అని. మళ్ళీ ఇవాళ మేము పోయి 5 నెలలు అయింది, ఏ గ్రామంలో అయినా బెల్ట్ షాప్ లేకుండా ఉందా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మా మీద బదనాం చేసిర్రు కదా, ఇలా మళ్ళీ బెల్ట్ షాపులను మీద కూడా మీరు మరి వసూలు చేయాలని చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక విషయాలు ఇలా కడుతూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని వర్గాలను, ఒక రైతులకు సంబంధించి కాదు,
ఇలా ఉద్యోగులకు ఏం చెప్పిండ్రు? తక్షణ డిఏలు చెల్లిస్తామని చెప్పారు. 4 డిఏలు పెన్షనర్లకు, ఉద్యోగులకు. ఆనాటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఎన్నికల కమిషన్ కూడా ఆనాటి క్యాబినెట్ లేఖ రాసింది. ఒక డిఏ విడుదలకు ఎన్నికల కమిషన్ రోజు ఆపింది. మరి రేవంత్ రెడ్డి గారు టీఎస్ను టీజీగా మార్చడానికి ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు కదా. మరి ఉద్యోగుల డిఏ ఏమైంది? రైతులకు బోనస్ సంబంధించింది ఏమైంది? రుణమాఫీకి సంబంధించేమో మీరు డేట్లు పెడతా ఉన్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇవాళ ఎట్లయిపోయిందంటే మొత్తంగా కూడా ఇవాళ విపరీతమైనటువంటి అక్కస్తో, అంటే గత కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి ఏవి ఉండొద్దు అని వీళ్ళు కలలు కంటా ఉన్నారు. కేసీఆర్ గారిని ప్రజల నుంచి వేరు చేయడం అనేటువంటిది 1000 రేవంత్ రెడ్డిలు వచ్చినా సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలకి కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధం, ఉద్యమ అనుబంధం, పేగు అనుబంధం, అట్లాగే అనేక సబ్బండ వర్ణాలతో కలిసి చేసినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం. ఇవన్నీ తెలియకుండా మేము కేసీఆర్ గారిని కేవలం రైతు బంధును, రైతు భరోసా మార్చడం ద్వారా, లేకుంటే ఇంకొక పేరు మార్చడం ద్వారా, మీరు పేరు మార్చడం కాదు, ప్రజల తలరాతను మార్చండి. మీరు ఏమైనా చేయదలుచుకుంటే రుణమాఫీ చేసి మా రైతుల్ని విముక్తి చేయండి, రుణ విముక్తి చేయండి, మా రైతు భరోసా ఇచ్చి రైతులకు ఆదుకోండి. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి స్కీములు ఇవాళ ఎంత అయిపోయిందండి. నేను ఉదాహరణకు మొన్న మేము ఎన్నికల సందర్భంగా మేము గ్రామాలకు తిరుగుతూ ఉంటే, సార్ మా గ్రామంలో మేమే 100 పెళ్ళిళ్ళు అటెండ్ చేసినాం ఎన్నికల సందర్భంగా. ఏ ఊర్లో అయినా, ఏ ఊర్లో కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు లేవు. పైగా ఏమన్నారు, మీ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 పదాలు ఇస్తున్నారు, మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇందిరమ్మ వచ్చినాక మేము తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం దేవుడెరుగు. ఇలా కనీసం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి 6 నెలల్లో వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎందుకు ఇస్తలేరు రేవంత్ రెడ్డి గారు? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా జనరంజక పాలన? సమాధానం చెప్పాలి ప్రజలకు అందరికి కూడా. ఇవన్నీ పెట్టుకొని ఏమైనా మేము అడిగితే ఎదురుదాడి, మా వాళ్ళు ఏమైనా ట్విట్టర్లో అందులో పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, లేకుంటే ఎదురుదాడి చేయడం, ఎదురుదాడితో జవాబులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇవి మానుకోండి అని చెప్తా ఉన్నాం. ఉద్యోగులకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందని అంటా ఉన్నారు 18 నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఉద్యోగుల డిఎల్ను విడుదల చేయండి. ఎంత విచిత్రం అంటే, మొన్న నారాయణఖేడ్లో ఎన్నికల సంబంధించినటువంటి భత్యాలలో కొంత డిస్పారిటీ వచ్చింది. డిస్పారిటీ వస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం మాకు డబ్బులు ఇవ్వండి అని మా ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తే, ధర్నా కూడా కాదు, కనీసం నిరసన తెలిపారు. అక్కడ తిరిగి మాకు 600 రూపాయల డిఫరెన్స్ వస్తుంది, 5 రోజులు పనిచేసినాము ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, ఫేర్ ఎలక్షన్ జరపడంలో మా పాత్ర ఉంది, మాకెందుకు, మా పొట్టెందుకు కొడతారని చెప్పి ధర్నా చేస్తే ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ చేశారు. ఈ 10 ఏళ్లలో, 10 ఏళ్లే కాదు, నేను ఒక 35 సంవత్సరాలు ఉద్యోగ సంఘాల నేతగా పనిచేసినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఏదైనా కావాలని అడిగినప్పుడు ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఎందుకు, మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఈ లాఠీ ఛార్జ్ని ఎందుకు ఖండించరు? ఈ లాఠీ ఛార్జ్కు దారి తీసినటువంటి పరిస్థితులను ఎందుకు చేయరు అనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం 1వ తారీఖు నాడు వేతనం ఇస్తున్నామని బారాకూన్ మాఫ్లాగా ఇలా ప్రభుత్వం తయారైంది. 2019 వరకు కేసీఆర్ గారు కూడా ఫస్ట్కే వేతనాలు ఇచ్చారు, మేము ఎన్నడూ 1వ తారీఖు వేతనాలు ఇవ్వనట్టు ఇలా బొంగుతూ ఉన్నారు. 2019 మరి జూన్ వరకు కూడా మేము ఫస్ట్కే వేతనాలు ఇచ్చినాం. ఆ తర్వాత కరోనా పరిస్థితులు, రకరకాల ఆర్థిక మాంద్యం వల్ల కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కానీ ఇలా 1వ తారీఖు నాడు వేతనం ఇస్తున్నామనే పేరు మీద ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోరు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరు, డిఏలు ఇయ్యరు. అంటే ఈ మొత్తంగా కూడా చూస్తూ ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాల్ని భంగం చేసింది. కాబట్టి ఈ రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి వెంటనే వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని ఫస్ట్ ప్రియారిటీగా ఆదుకోవాలి. రైతాంగానికి మీరు ఈ సన్నవడ్లకు బోనస్ అని మళ్ళీ మొదలు పెడితే, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఢిల్లీ దాకా పోయి మేము ధర్నా చేసినాం. ధర్నా చేసి నూకలు తినమని ఒక ఆయన పీయూష్ గోయల్ అని ఒక ఆయన సెలవిస్తే ఆయనకు ఎట్లా సమాధానం చెప్పినామో,
రేపు డెఫినెట్గా సన్నాలు కాదు, తెలంగాణలో పండేటువంటి వరి ధాన్యాలన్నిటికి కూడా మీరు బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇవ్వడమే కాదు, వాటికి సంబంధించి ఇలా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కొని రైతాంగం పక్షాన నిలబడాలి. మేము రైతుల పక్షం అన్నారు, మమ్మల్ని చాలా తిట్టిర్రు, ఏమో చేసినారు, అది పగలగొట్టినామన్నారు, ఇది పగలగొట్టినామన్నారు. ఇవాళ ఆఖరికి ప్రజల జీవితాలనే పగలగొట్టేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ప్రజారంజక పాలన అనేటువంటిది ఒక అపహాస్యంలాగా తెలంగాణలో తయారైంది. వెంటనే సరిదిద్దుకొని రైతులకు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తాము. మిత్రుడు రాకేష్ గారు మాట్లాడారు.